friends, this is Karan Kumar. Welcome to our channel. Let's learn today. So last class లో మనం హైబ్రిడైజేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ చూసాం. సో ఈ రోజు హైబ్రిడైజేషన్ వేటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దాం. సో హైబ్రిడైజేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ so first one, bond length. Second one, bond enthalpy or strength antam. Bond enthalpy or strength. So in organic compounds, hybridization influences bond length and bond enthalpy. So bond length ante enti, bond enthalpy ante enti, chemical bonding lo chaduvuతారు. Okay, so what is, just to definition చెప్తాను. Bond length అంటే the distance between the two bonded centers of the two bonded atoms. దాన్ని ఏమంటాం మనము? సో బాండ్ లెంత్ అంటే సో రెండు సెంటర్స్ అంటే న్యూక్లియస్ పాయింట్స్ మధ్య ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ని మనం ఏమంటాం? బాండ్ లెంత్ అంటాం. ఓకే, సో బాండ్ ఎంథాల్పీ అంటే ఒక బాండ్ ని బ్రేక్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీనే బాండ్ ఎంథాల్పీ అంటాం. సో ఈ రెండు కూడా హైబ్రిడైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒకటి బాండ్ లెంత్, బాండ్ ఎంథాల్పీ అంటే అర్థమైంది కదా. సో ఒక బాండ్ బ్రేక్ చేయడానికి హౌ మచ్ అమౌంట్ ఆఫ్ రిక్వైర్డ్ టు బ్రేక్ ద బాండ్, దట్ ఎనర్జీ ఈజ్ నోన్ యాజ్ బాండ్ ఎంథాల్పీ. సో బాండ్ లెంత్, బాండ్ ఎంథాల్పీ. సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఏం చెప్పాను నేను? sp, sp2, sp3. సో ఫస్ట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ s క్యారెక్టర్. ఎస్ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని చెప్తాం. ఈ రెండు పాయింట్లు కూడా ఎస్ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని, ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా? సో ఎస్ క్యారెక్టర్ చూద్దాం. సో ఎస్పీ లో ఎస్ క్యారెక్టర్ ఎంత? 50%. sp2 లో 33.3%, ఇందులో 25%. సో ఎస్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటే, ఏ హైబ్రిడ్ ఆర్బిటాల్ లో ఎస్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుందో అది న్యూక్లియస్ కి దగ్గరగా ఉంటుంది. ఎప్పుడైతే న్యూక్లియస్ కి దగ్గరగా ఉందో బాండ్ ఎంథాల్పీ ఆటోమేటిక్ గా ఎక్కువ అవసరం ఉంది. న్యూక్లియస్ కి దగ్గరగా ఉంటే అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కదా. సో కాబట్టి బాండ్ ఎంథాల్పీ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఎస్పీ బాండ్ ఎంథాల్పీ ఆర్డర్ ఏమవుద్ది? సో మనకి ఎస్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటే న్యూక్లియస్ కి దగ్గరగా ఉంటది ఆ హైబ్రిడ్ ఆర్బిటాల్. సో ఇక్కడ ఎస్ క్యారెక్టర్ దేంట్లో ఎక్కువగా ఉంది? ఎస్పీ. సో ఎస్పీలో ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ బాండ్ బ్రేక్ చేయడం కష్టం, కాబట్టి ఎస్పీలో ఎక్కువగా ఉంటది. ఓకేనా? బాండ్ స్ట్రెంత్ ఎక్కువ దేంట్లో ఎక్కువగా ఉంటది? ఎస్పీలో. తర్వాత దాన్ని ఇంటర్మీడియట్ ఏంటి? ఎస్పీకి sp3కి ఇంటర్మీడియట్ sp2. సో కాబట్టి sp2. నెక్స్ట్ వన్ sp3. ఓకేనా? సో కాబట్టి బాండ్ ఎంథాల్పీ, బాండ్ బ్రేక్ చేయడానికి న్యూక్లియస్ కి దగ్గరగా ఎప్పుడైతే ఉందో సరే బాండ్ ని ఈజీగా బ్రేక్ చేయడం. సో అలాగే బాండ్ లెంత్ చూద్దాం. బాండ్ లెంత్ ఎలా ఉంటది? ఆపోజిట్ కేస్ అవుద్ది. సో అంటే sp3 లో బాండ్ లెంత్ ఎక్కువగా ఉంటది, ఎందుకంటే న్యూక్లియస్ కి డిస్టెన్స్ ఎక్కువగా ఉంటది కాబట్టి. సో కాబట్టి బాండ్ లెంత్ ఆర్డర్ ఏమవుద్ది? sp3, sp2, sp. సో కాబట్టి సో ఇక్కడ మనం రెండు కూడా బాండ్ లెంత్, బాండ్ ఎంథాల్పీ, సో రెండు కూడా ఎస్ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని చెప్తాం. సో హైబ్రిడైజేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ బాండ్ లెంత్ అండ్ బాండ్ ఎంథాల్పీ. సో కాబట్టి ఇక్కడ ఎస్ క్యారెక్టర్ చూద్దాం. sp లో 50%, sp2 లో 33.3%, sp3 లో 25%. ఎస్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటే అది న్యూక్లియస్ కి దగ్గరగా ఉంటది. సో కాబట్టి బాండ్ బ్రేక్ చేయడం కష్టం కాబట్టి బాండ్ లెంత్, బాండ్ ఎంథాల్పీ sp లో ఎక్కువగా ఉంటది. sp లో ఎక్కువగా ఉంటది కాబట్టి sp ఇస్ గ్రేటర్ దెన్, దాని తర్వాత ఎస్ క్యారెక్టర్ తక్కువగా ఉన్నది ఏంటి? 33.3%. కాబట్టి నెక్స్ట్ sp2, తర్వాత sp3. బాండ్ లెంత్ దేంట్లో ఎక్కువగా ఉంటది? sp3 లో. ఇది న్యూక్లియస్ కి దూరంగా ఉంటది కాబట్టి బాండ్ లెంత్ ఎక్కువగా ఉంటది. కాబట్టి sp3, తర్వాత sp2, sp. సో ఇది హైబ్రిడైజేషన్ ఈ రెండు ఫ్యాక్టర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలాగే హైబ్రిడైజేషన్ వేరియేస్ అయితే సో ఎలక్ట్రోనెగటివిటీ కూడా, ఆ కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ కూడా దేని బేస్ చేసుకుని చెప్తామంటే ఎస్ క్యారెక్టర్. మోర్ ఎస్ క్యారెక్టర్. సో ఏ హైబ్రిడ్ ఆర్బిటాల్ లో ఎస్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుందో సో ఆ కార్బన్ లో, అక్కడ ఆ కాంపౌండ్ లో ఉన్నటువంటి కార్బన్ లో sp హైబ్రిడైజేషన్ ఉన్నప్పుడు ఎస్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్ గా ఆ కార్బన్ కి ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ
more s character electronegativity increases. కాబట్టి sp లో sp హైబ్రిడైజేషన్ అయినటువంటి కార్బన్ లో ఎలక్ట్రోనెగటివిటీ ఎలా ఉంటది, ఎక్కువగా ఉంటది. తర్వాత sp2, తర్వాత sp3. కాబట్టి ఇది మొత్తం ఈ 3 పాయింట్లు కూడా దేని బేస్ చేసుకుని చెప్పాం, ఎస్ క్యారెక్టర్. సో ఎస్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటే ఎలక్ట్రోనెగటివిటీ ఏ కార్బన్ లో అయితే sp హైబ్రిడైజేషన్ అవుతుందో దానికి ఎస్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. సో రెండింటికి మిడిల్ లో ఎస్ క్యారెక్టర్, ఈ రెండింటికి మిడిల్ లో కాబట్టి ఇది ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఇంటర్మీడియట్ గానే ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ గా తక్కువ ఉండేది ఎస్ క్యారెక్టర్ 25% కాబట్టి సో sp3 హైబ్రిడైజేషన్ అయినటువంటి కార్బన్ లో ఈ రెండింటితో కంపేర్ చేసినప్పుడు దీని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ, ఆ కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ తక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఇచ్చాడు. సో యాజ్ పర్ ఎన్సీఆర్టీ ప్రకారం చెప్తున్నాను, ఒక టాపిక్ కూడా వదలకుండా. సో నెక్స్ట్ సమ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ పై బాండ్. సో ఆల్రెడీ నేను పై బాండ్ అంటే ఏం చెప్పాను, సో సైడ్ వైజ్ ఓవర్లాపింగ్. సో పై బాండ్ ఎలా ఫామ్ అవుద్ది, పై బాండ్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు side wise overlapping of unhybridized p orbitals. Okay, side wise overlapping. So ఇది ఓకే. సో ఈ విధంగా మనకి ఓవర్లాపింగ్ అవుతుంది p orbital, unhybridized p orbitals. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి రెండు p orbitals కూడా these two p orbitals are parallel. These two p orbitals are, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పై బాండ్ లో ఫస్ట్ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ వల్ల పై బాండ్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే దీస్ two p orbitals are parallel to each other and perpendicular to ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ కి పెర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి కదా, ఈ రెండు ప్యారలల్ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ కి ఎలా ఉంది, పెర్పెండిక్యులర్ టు ది యాక్సిస్, ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. ఓకే. సో అది పై బాండ్ కి సంబంధించిన ఒక క్యారెక్టర్. సో నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ ఏంటంటే C double bond C rotation is restricted. సో మనకి సిగ్మా బాండ్ ఉందనుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా బాండ్. సో ఇది ఆటోమేటిక్ గా రొటేట్ అవుతుంది కదా, ఇలా రొటేట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది పై బాండ్. ఓకే, ఇది C double bond C రొటేషన్ పాసిబుల్ అవుద్దా? సో ఈ రెండింటిని రొటేట్ చేసినప్పుడు ఏమవుద్ది, సో బాండ్ అనేటువంటిది బ్రేక్ అయిపోతుంది. కాబట్టి C double bond C పై బాండ్ లో రొటేషన్ పాసిబుల్ అవుతుంది. ఓకేనా, రొటేషన్ పాసిబుల్ అవుతుంది. అదే సిగ్మా బాండ్ అనుకోండి, రొటేషన్ పాసిబుల్ అవుతుంది. సో అదొక పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అలాగే మనకి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేటువంటిది ఎలక్ట్రాన్ క్లౌడ్ అంటాం. సో నేను మీకు చెప్పాను పై బాండ్ లో ఎలక్ట్రాన్ క్లౌడ్ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ కి ఓకే అబౌవ్ అండ్ బిలో. ఓకే, ఎలక్ట్రాన్ క్లౌడ్ డెన్సిటీ present above and below of internuclear axis. సో పై బాండ్ ఫామ్ అయినప్పుడు ఎలక్ట్రాన్ క్లౌడ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేటువంటిది ఈ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ కి పైకి అబౌవ్ అలాగే కిందకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో కాబట్టి అటాకింగ్ రియేజెంట్స్ కి జనరల్ గా మనకి ఏదైనా అటాకింగ్ రియేజెంట్ వచ్చినప్పుడు ఈజీగా ఈ పై ఎలక్ట్రాన్స్ అనేటువంటివి బాండ్ కి అంటే డీలోకలైజేషన్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి మోస్ట్ రియాక్టింగ్ సెంటర్స్ అంటాం ఈ క్లౌడ్స్ ని. ఓకే, సో కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే సైడ్ వైజ్ ఓవర్లాపింగ్. అలాగే ఇక్కడ పై బాండ్ ఫామ్ అయిన తర్వాత p ఆర్బిటల్స్ రెండు కూడా ప్యారలల్ గా ఉంటాయి. ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ కి పెర్పెండిక్యులర్ గా ఉంటది. సో C డబుల్ బాండ్ C రొటేషన్ అనేటువంటిది రిస్ట్రిక్టెడ్. సో సిగ్మా బాండ్ లో అయితే రొటేషన్ పాసిబుల్, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయనుకో రొటేషన్ పాసిబుల్ అవుతుంది 3 డైమెన్షనల్ లో చెప్పినప్పుడు. అదే పై బాండ్ వచ్చేసరికి రొటేషన్ పాసిబుల్ అవ్వదు. ఓకేనా. సో నెక్స్ట్ ఎలక్ట్రాన్ క్లౌడ్ డెన్సిటీ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ కి అబౌవ్ గాను అలాగే బిలో గాను ఉంటాయి. సిగ్మా బాండ్ లో అయితే మిడిల్ లో ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఎలక్ట్రాన్ క్లౌడ్ డెన్సిటీ సెంటర్ లో ఉంటది.
సిగ్మా బాండ్ కి వచ్చేసరికి. అదే పై బాండ్ కి వచ్చేసరికి ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ కి ఓకే ఇక్కడ సిమెట్రికల్ గా ఉంటది. ఎలక్ట్రాన్ క్లౌడ్ అంతా కూడా సిగ్మా బాండ్ లో సిమెట్రికల్ గా ఉంటది టోటల్ గా. ఈ రెండు s ఆర్బిటాలు ఓవర్లాపింగ్ అయినాయి అనుకుందాం. సో ఈ విధంగా ఓవర్లాపింగ్ అయింది. ఓకే ఓవర్లాపింగ్ అయినప్పుడు దాని సెంటర్ పార్ట్ దీని సెంటర్, అక్కడ ఎలక్ట్రాన్ క్లౌడ్ అంతా కూడా సిమెట్రికల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదే పై బాండ్ ఫార్మ్ అయిన తర్వాత ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ కి అబౌవ్ బిలో వచ్చేస్తుంది ఎలక్ట్రాన్ క్లౌడ్ అంతా కూడా. సో ఇవి పై బాండ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే సో అలాగే ఏదైనా ఒక కాంపౌండ్ ఇచ్చి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ పై బాండ్స్, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ పై బాండ్స్, అలాగే దాన్ని బట్టి హైబ్రిడైజేషన్. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ C2H4 చిన్న చిన్న కాంపౌండ్ చూద్దాం. ఫస్ట్ C2H4, C డబుల్ బాండ్ C H H H H. ఓకే ఫస్ట్ సింగిల్ బాండ్ ఉంటే ఖచ్చితంగా ఏంటంటే ఫస్ట్ ఏం ఫామ్ అవుద్ది, సిగ్మా బాండ్. ఓకేనా, ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ జరిగి ఫస్ట్ బాండ్ ఇప్పుడు కూడా ఏం ఫామ్ అవుద్ది, సిగ్మా బాండ్. సో డబుల్ బాండ్ ఉంటే సో ఫస్ట్ వన్ సిగ్మా బాండ్, ఫస్ట్ వన్ సిగ్మా బాండ్. సో సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాత పై బాండ్. సో అలాగే ట్రిపుల్ బాండ్ కేసులో కూడా ఫస్ట్ వన్ సిగ్మా బాండ్, తర్వాత రెండు కూడా పై బాండ్ అండ్ పై బాండ్. సో నెక్స్ట్ టూ కూడా పై బాండ్ అండ్ పై బాండ్. సో ఇది సిగ్మా బాండ్ ఫస్ట్ బాండ్ సింగిల్ బాండ్ ఇప్పుడు కూడా సిగ్మా బాండ్, తర్వాత డబుల్ బాండ్ లో ఒకటి సిగ్మా బాండ్ ఇంకొకటి పై బాండ్, అలాగే సిగ్మా బాండ్ పై బాండ్. సో ఏ కాంపౌండ్ ఇచ్చినా సరే ఎవరి కార్బన్ యొక్క సో అందులో సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి, పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే హైబ్రిడైజేషన్. సో ఇక్కడ చూడండి ఇది సిగ్మా బాండ్, ఇది పై బాండ్, సిగ్మా బాండ్, సిగ్మా బాండ్. సో ఈ కార్బన్ కి సంబంధించి సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి, 3. టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని, 3. సో ఇక్కడ ఈ కార్బన్ కి సంబంధించి సిగ్మా 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 సిగ్మా. సో కాబట్టి ఇక్కడ 3. సో ఇక్కడ మనకి 2 సిగ్మా బాండ్స్ కనుక్కుంటే సో మనం హైబ్రిడైజేషన్ ఓన్లీ సిగ్మా బాండ్స్ ని బేస్ చేసుకుని చెప్తాం. ఓకేనా. సో పై బాండ్ ఇప్పుడు ఫామ్ అవుతుంది, అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాలే పై బాండ్ ఫామ్ చేస్తాయి. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కి పై బాండ్ కి సంబంధం లేదు అసలు. సో కాబట్టి సిగ్మా బాండ్స్ ని బేస్ చేసుకుని చెప్తాం జనరల్ గా. సో 2 సిగ్మా బాండ్స్ ఉంటే sp, 2 సిగ్మా బాండ్స్ ఉంటే sp. సో 3 సిగ్మా బాండ్స్ కనుకుంటే sp2, 4 సిగ్మా బాండ్స్ ఉంటే sp3. కార్బన్ కాంపౌండ్స్ లో జనరల్ గా మీకు చెప్పాను నేను ఆల్రెడీ sp, sp2, sp3 హైబ్రిడైజేషన్స్ ఉంటాయి. కాబట్టి మాక్సిమం సో sp, sp2, sp3. సో ఇలాగా ఏదైనా పెద్ద కాంపౌండ్ ఇచ్చినప్పుడు మనకి సో సిగ్మా బాండ్స్ అలాగే పై బాండ్స్ ఐడెంటిఫై చేయమన్నా లేకపోతే హైబ్రిడైజేషన్ ఐడెంటిఫై చేయమన్నా. సో ఒక కాంపౌండ్ చూద్దాం. సో C డబుల్ బాండ్ C, ఓకే కార్బన్ వ్యాలెన్సీ ఎంత 4. సో కాబట్టి ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి, సో నేను కండెన్స్డ్ రాయట్లేదు, కంప్లీట్ స్ట్రక్చర్ రాస్తాను. సో ఇక్కడ 2 కాబట్టి హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. సో 3 బాండ్స్ హైడ్రోజన్. సో దీనికి 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్ 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 హైడ్రోజన్. ఓకే సో ఇక్కడ కేసులో అన్ని సిగ్మా బాండ్లే. సో ఎందుకు ఫస్ట్ అన్ని సింగిల్ బాండ్స్, డబుల్ బాండ్స్ ఏం చూపెట్టలేదు నేను, డబుల్ బాండ్స్ ఏం లేవు కాబట్టి అన్ని సిగ్మా బాండ్స్. ఇప్పుడు ఈ కార్బన్ హైబ్రిడైజేషన్ ఎంత అవుద్ది, సో సిగ్మా 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 4 సిగ్మా బాండ్స్ కాబట్టి sp3 హైబ్రిడైజేషన్. సో ఇది కూడా 4 సిగ్మా బాండ్స్ 1 2 3 4 sp3 sp3. ఓకే సో ఇది కూడా sp3 sp3 sp3. ఓకే sp3. సో 4 సిగ్మా బాండ్స్ కాబట్టి అన్ని కూడా ఈ అన్ని కార్బన్స్ ఇక్కడ ఏంటి sp3 హైబ్రిడైజ్. ఈ విధంగా సిగ్మా బాండ్స్ కానీ పై బాండ్స్ ని కానీ ఐడెంటిఫై చేయడం చాలా సింపుల్. అలాగే హైబ్రిడైజేషన్ చెప్పడం, హైబ్రిడైజేషన్. సో sp3 హైబ్రిడైజేషన్ ఉంటే షేప్ టెట్రాహైడ్రల్ అవుతుంది, sp2 ట్రైగోనల్ ప్లానర్, sp లీనియర్. షేప్స్ కూడా ఇంపార్టెంట్. సో sp ఉంటే లీనియర్, సో sp2 అయితే ట్రైగోనల్ ప్లానర్, సో sp3 టెట్రాహైడ్రల్. ఓకేనా. సో అలాగే ఏ కాంపౌండ్ ఇచ్చిన C డబుల్ బాండ్ C, ట్రిపుల్ బాండ్ C. సో ఈ కాంపౌండ్ లో సిగ్మా బాండ్స్ ఎన్ని, పై బాండ్స్ ఎన్ని చూద్దాం. సో ఇక్కడ వ్యాలెన్సీ 4 కాబట్టి CH,
ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ సరిపోయింది. సో ఇక్కడ హైడ్రోజన్ హైడ్రోజన్, సో ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్, ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్ హైడ్రోజన్. సో ఇప్పుడు సిగ్మా బాండ్స్ పై బాండ్స్ చూద్దాం అనుకోండి ఇక్కడ ఈ కేసులో. సో ఇక్కడ ఇలా రాసుకోండి, ముందర అర్థమయ్యేంత వరకు అలా రాసుకోండి, విడిగా రాసుకుంటే మీకు క్లియర్ గా అర్థమవుతాయి సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి, పై బాండ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి. ఓకే, సిగ్మా సిగ్మా పై పై, సిగ్మా 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 పై సిగ్మా సిగ్మా. సో ఎవరి కార్బన్ ఆటం చుట్టూ ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి క్యాలిక్యులేషన్ చేసుకోండి. సో ఇక్కడ ఈ కార్బన్ చూద్దాం, ఈ కార్బన్ కి సంబంధించి ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి 1 2. సో కాబట్టి ఇది ఏ హైబ్రిడైజేషన్ అవుతుంది sp. ఓకే, సో అలాగే ఈ కార్బన్ కి 1 2 ఇది కూడా sp. సో ఇక్కడ 4 కాబట్టి sp3, ఇక్కడ 1 2 3 sp2, 1 2 3 sp2. సో కాబట్టి ఈ విధంగా మనము నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ని పై బాండ్స్ ని ఏ కాంపౌండ్ ఇచ్చినా సరే క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో ఇది ఒక కాన్సెప్ట్ ఇంపార్టెంట్. జనరల్ గా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా సింపుల్ అండ్ అలాగే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇది ఇంపార్టెంట్. ఓకే.